ఇది తీస్తే ఈ పోల్ తీసారనుకోండి బ్రహ్మాండంగా ఇక్కడ వస్తుంది. ఇవన్నీ పోతాయి. పోయినప్పుడు ఏంటంటే మంచి స్వామివారు ఎక్కడ ట్రాఫిక్ లేకుండా చేస్తాం. అట్లనే ట్రాఫిక్ ఆంక్షలు అనేది చాలా స్ట్రిక్ట్ గా పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఇష్టం అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉన్నాం. దీనికి నీట్ గా లైనింగ్ చేసేసి బొలాట్స్ పెట్టి అక్కడ వెహికల్ పార్కింగ్స్ డేట్స్ ఇస్తాం. ఆ డేట్స్ లో మండే ట్యూస్డే అనేది పెట్టుకొని ఆల్టర్నేటివ్ పెట్టుకొని కార్ పార్కింగ్ పెట్టుకో బైక్ పార్కింగ్ పెట్టుకొని ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నాం. ఎక్కడన్నా బైకులు కానీ ఆ ఎల్లో లైన్ దాటి కానీ బయటకు వస్తే 100% వీఆర్ గోయింగ్ టు ఫైండ్ దెమ్ అండ్ వెరీ క్లియర్. కొన్ని వన్ వే లో పెడుతున్నాం. ఆ వన్ వేస్ లో కూడా ఎవరన్నా ఇంక్లూడింగ్ నేను కూడా అత్యంత అవసరమైన పోయినా నా మీద ఫైన్ వేస్తాను. అంత స్ట్రిక్ట్ చేస్తాం. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. సీఎం, మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం అండ్ ఆంధ్ర సీఎం ఈ 5 మందిని పిలుస్తా ఉన్నాం. మిగతా ఎవరైతే మినిస్టర్స్ లెజిస్లేటర్స్ ఉన్నారో అందరూ కూడా ఈసారి వాళ్ళకని పెడుతున్నాం. అట్లే 11వ తేదీ 12వ తేదీ 2 రోజులు నేను ఢిల్లీకి పోతున్నాను. మరి రామ్ గారు ఎవరైతే పిజిలాపు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారిని రిక్వెస్ట్ చేశాం పిఎం అపాయింట్మెంట్ కోసం. ఒకవేళ పిఎం అపాయింట్మెంట్ దొరికితే తప్పకుండా వారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి అసలు కాళహస్తి అంటే ఏంది అని మనం కూడా చూపించాలా చెప్పాలా. వాళ్ళు వస్తేనే వాళ్ళ డెవలప్మెంట్ జరుగుతుంది. నా స్వార్థం ఏంటంటే డెవలప్మెంట్. ఇప్పుడు ఇంతమంది సీఎం వచ్చారనుకో మొత్తం ఇండియాలోనే బ్రహ్మాండంగా కోడేకి వస్తారు. ఏం తప్ప ఇంతమంది సీఎం గారు ఏం జరుగుతున్నారు. అట్నే చాలా మంది స్టార్స్ కూడా పిలుస్తున్నాం. అవన్నీ మీరు చూస్తారు ఎవరెవరు ఏం చేస్తారు. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా 5వ తేదీ 4:30కి మరి ఇక్కడ అరైవ్ అవుతారు. మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు మేడం సార్ ఇద్దరు కూడా దంపతి ఇద్దరు కూడా వచ్చి పట్టుబడి ఇస్తా అని చెప్పి ఆ జీవో వచ్చింది. మరి ఆ రోజు ఉన్న ప్రోగ్రామ్స్ బట్టి బట్ టైమింగ్ ఏమైనా మారచ్చు. వాళ్ళు ఎట్లా మరి చూసుకొని 24th అసెంబ్లీ ఉన్నాయి. మరి ఆయన దానికి 2 మంది చూసుకోమంటాడు. మరి బ్రేక్ మధ్యాహ్నం మార్నింగ్ ఏది అయిపోతాడు. మధ్యాహ్నం బ్రేక్ తర్వాత వచ్చి ఆ సెషన్స్ లో పాదలు కాబట్టి మధ్యాహ్నం వచ్చి మరి 10 వర్షాలు ఇచ్చి మరి తిరిగి వెళ్ళిపోవాలంటే 2 hours 2-3 hours బ్రహ్మాండం కనెక్టివిటీ వచ్చింది ఆయన దేవల్ల. సో వచ్చేసి పట్టుకోవచ్చు పరిగమన్నాడు. 2.0 అంటే ఏందా బిహైండ్ బార్స్. 2.0 అంటే ఏం నాకు నేను మళ్ళీ జైలుకు పోతున్నాను. అతి త్వరలో 6 నెలల నుంచి 8 నెలల లోపల నేనేదో జోషం చెప్తాడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో చూడబోతున్నారు. ఇన్ని రోజులు ఏదో చేతగాని ప్రభుత్వం కాదు మాది. మేము వెండేటా పాలిటిక్స్ అంటే కసి తీసుకోవాలా, వాళ్ళు మమ్మల్ని జైలు వేస్తారు కాబట్టి మేము జైలు వేయాలా అనే జగన్మోహన్ రెడ్డి లాంటి పద్ధతి మాది కాదు. ఏదైనా సరే న్యాయం, చట్టం, ధర్మం ఒకటి ఉంది. తను చేసుకోబోతుంది. అన్ని కూడా మరి లూప్ లైన్ లో ఉన్నాయి. తప్పకుండా నేను ఈరోజు చెప్తా ఉన్నాను 7 నుంచి 8 నెలల లోపల వీళ్ళందరూ నాకు కావాల్సిన మా మామూలు అత్తలు కాబట్టి అందరు ఇండియా నేనే రిక్వెస్ట్ చేసుకుంటాను. అమ్మ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అడిగిన వెంటనే ఇమ్మీడియట్ గా చేస్తావు స్వామివారి కోసం నీ కోసం నా కోసం చేయలేదు. దయచేసి స్వామివారి కోసం దృష్టి పెట్టుకొని మన కాళహస్తి డెవలప్మెంట్ దృష్టి పెట్టుకొని దయచేసి ఏమని రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా వచ్చే ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో బ్రహ్మాండంగా ఎప్పుడు మీరు కని విని ఎరగంటే చూస్తారు. ఎందుకంటే దాని గురించి నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే డిఫరెంట్ లెవెల్లో ప్లాన్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఏ రకంగా చేస్తారు. ఎట్లనే ప్రెస్ మిత్రులు కూడా నేను కోరుకుంటున్నాను. ఏమన్నా మంచి సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి, నేను తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాను. అట్లనే ప్రెస్ వాళ్ళకు కూడా ఒక సపరేట్ కౌంటర్ పెట్టుకొని సపరేట్ వాక్ వే పెట్టుకొని అక్కడ పెడుతున్నాను. అది కూడా విఐపీలు ఎక్కడ ఉంటారో అదే ఏరియాలో మీకు సపరేట్ గా ఒక ఏ రకంగా ఒక మంచి కాన్సర్ట్ కో లేకపోతే పోయినప్పుడు మీకు అందరి ఏసీస్ తో పాటు మీకు ఉంటుంది. అక్కడ లైవ్ కేబుల్ ఇచ్చేస్తాం మీ అందరికి. లైవ్ కేబులింగ్ 2 ఉంటాయి. ఎన్ని కేబుల్స్ ఎందుకు పెట్టుకోవచ్చు, ఆన్లైన్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకోవచ్చు. చాలా మంది ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, యూట్యూబర్స్. వాళ్ళకి సపరేట్ ఛానల్, ప్రతి ఛానల్స్ అందరికి కూడా అనుకూల. శ్రీకాళహస్తిలో ప్రతి షాపు తిరిగి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ షాపులో అందరూ కూడా నాకు భారీ మెజారిటీ వచ్చిందంటే టౌన్ లో. కాబట్టి నా బాధ్యత పోయి ప్రతి ఒక్క షాపు పోయి నేనే రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇంకా చెప్పండి అడుక్కుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు పెట్టి కంటిన్యూ పేదవాడు ఉంటారు. అది మనం కొట్టేస్తే తప్పు కదా అనే ఉద్దేశంతో యాక్చువల్లీ రేపు రెండో కొట్టేయడానికి పెట్టినారు. అవన్నీ ఆపేయించి ఇవి కొట్టేద్దామంటే ఎక్కడైతే బయట కొన్నాయి రేకులు బిల్డింగ్ మేము ముట్టుకోం.
రేకుల వరకు ఎవరైతే బస్సు తిరిగేదానికి, స్వామివారు వ్రతం పోతుంది తిరిగేదానికి, ఇవన్నీ ప్రతిసారి అడ్డం పడతాడు. కాబట్టి ఈసారి నన్ను గెలిపించారు కాబట్టి నా బాధ్యత. ఎందుకంటే ఎల్లకాలం మనం ఏదో మార్పు లేకుండా చేయాలంటే అది కుదరని పని. కాబట్టి మనం చూశారు, మన 55 ఫీట్ రోడ్ వేసాం. ఎంత బాగుంది అక్కడ స్వామివారి టెంపుల్ ముందు బ్రహ్మాండంగా ఉందా. ఇదంతా కూడా 55 ఫీట్ రోడ్ వేస్తున్నామా, మళ్ళీ అక్కడి నుంచి 40 ఫీట్ వెనకాల నుంచి ఎంజిఎం చేస్తున్నామా, మళ్ళా రివర్ ముందు బండ్ రెడీ చేస్తున్నామా, సీఎం గారు వస్తున్నారా, ఇదంతా ఎప్పుడు బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఒక తాపత్రయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.